ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రకాష్నగర్లో ఒక డబుల్ మర్డర్ జరిగింది బస్వారెడ్డి టైంలో. అప్పుడు మీరు ఉన్నారా? నేను ఉన్నాను సార్. అప్పుడు బస్వారెడ్డి సార్ ఉన్నప్పుడు నేను ఉన్నాను. పైన పెంట్ హౌస్ లో జరుగుతుంది. అవును, అది ఐడియా ఉందా మీకు? అది ఐడియా ఉంది సార్. భార్యాభర్తల ఇష్యూ కూడా జరుగుతుంది, ఆ పక్కన డబుల్ మర్డర్ కూడా జరిగింది సార్. అందులో దాంట్లో మీ రోల్ ఏమిటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో? ఇక ఇన్వెస్టిగేషన్ లో సిఐ మర్డర్ కేసులో సిఐ గారు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది సార్. మనం ఇమీడియట్లీగా పోయి పట్టుకురావడము, ఇమీడియట్లీ వాళ్ళు పట్టుకొచ్చి ఇన్ టైంలో మనం రిమాండ్ పంపించగలిగితే మర్డర్ కేసులో పోలీస్ అనేది ఇమీడియట్గా యాక్షన్ చేయగలిగారు అనేది ప్రజలకు భరోసా కలిగింది. అది ఓకే, కానీ మీరు రికార్డ్స్ రాయడం కానీ చేసేటోళ్ళం సార్. ఈ పంచనామా మేమంతా సిటీ సార్ మన ఇమీడియట్లీ మేము పంచనామా రాయడం కానీ, జగన్ సార్ ఉన్నప్పుడు గిట వైఫ్ని ఆటోలో భర్త పోలీసుకి వచ్చి కంప్లైంట్ ఇచ్చి పోతుంటేమా, భర్త నా మీద పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చి పోతుందని చెప్పి పార్టీగడ్డ మన ప్రకాష్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఆటో ఎక్కుతుంటే భర్త వచ్చేసి బ్లేడ్తో కోసేసి వెళ్ళిపోతాడు. ఏది మన పేపర్ కట్ చేసే బ్లేడ్స్ ఉంటాయి కదా సార్, షార్ప్ ఉంటుంది. తను భార్య యొక్క మెడ ఇట్లా కోసేసి పోతే కంప్లైంట్ ఇచ్చినందుకు నా మీద కంప్లైంట్ ఇస్తావు అని చెప్పేసి మాకు తెలియదు. ఆ పొల్యూషన్లో మనం మాట్లాడుతూ ఉంటాము. తర్వాత ఇమీడియట్లీ డైల్ హండ్రెడ్ రాగానే పాపం అంత రక్తం మడుగులో మొత్తం హాఫ్ కంటే ఎక్కువ కట్ అయిపోయింది మెడ మొత్తం. ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపలనే పక్కన పేస్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ షిఫ్ట్ చేసే లోపలనే చనిపోవడం జరుగుతుంది. ఆ జగన్ సార్ ఉన్న పీరియడ్లో గిట్ట ఇమీడియట్లీ మేము మా 2-3 ఎస్ఐలు ఏమంటే ఒక గ్రూప్గా టీమ్గా ఫామ్ అయ్యి ఒక 1 or 2 అవర్లో అతన్ని అపరెంట్ చేసి రిమాండ్ గిట్ట చేయడం జరిగింది. ఇట్లా చాలా కేసెస్ ఉన్నాయి సార్. అదొక ఎక్స్పీరియన్స్. భర్తనే చంపుతాడని గిట్ట మనం ఇమాజిన్ చేయలేము. పోలీసుకి వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను గిట్ట ఇమాజిన్ చేయలేము. మరి వాడు ట్రీట్మెంట్ ఇచ్చారా? ఇక ఆల్ టైప్ ఆఫ్ నడుస్తు పొల్యూషన్లో సిచ్యువేషన్ బట్టి, కేసులను బట్టి ఎవరికి ఏ విధంగా ట్రీట్ చేయాలనేది జరుగుతుంది సార్. ఫ్రెండ్లీ వాళ్ళతో ఫ్రెండ్లీ ఉంటాం, వేరే వాళ్ళతో వేరే విధంగా గిట్ట కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. ఆఫ్ ది రికార్డ్ అనుకుంటే చాదరగడ్ రావడం జరిగింది. చాదరగడ్ గిట్ట సేమ్ సార్, మిక్స్డ్ కమ్యూనిటీ ఉంటుంది చాదరగడ్ పోలీస్ స్టేషన్. నేను బేగంపేట 4.5 years చేశాను దగ్గర. మేము ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఏంటంటే మోడల్ పొల్యూషన్ పనిగా వర్క్ చేస్తుంది. అన్ని పొల్యూషన్లు ఇట్లా కాకుండా వర్క్ అట్మాస్ఫియర్ ఉండాలి, కొంచెం కార్పొరేట్ స్టైల్లో ఉండాలని చెప్పేసి బేగంపేట పొల్యూషన్ చేయడం జరిగింది. మేము అక్కడ ఒక్కొక్క ఎస్ఐలో ఒక 100 కెమెరాలు గిట్ట పెట్టడం జరిగింది సిటీ పోలీసులో అప్పుడు. కరెక్టే. చాదర్ఘాట్లో అవును సార్, అవును సార్. అది ఏమైంది జరిగింటే నైట్ డ్యూటీలో ఉంటాను సార్. నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక తను నైట్ సిటీ పోలీసులు నైట్లో కూడా మనం సెట్లో మాట్లాడుతూ ఉంటాం, బీసీలో అలర్ట్ చేస్తూ ఉంటాము. 4-4:30 ఆ టైంలో మా బీసీ వాళ్ళు సార్ మలక్పేట గంజిలో ఒక అనుమానంగా కనిపిస్తూ ఉన్నాడు సార్, అనుమానంగా అంటే తీసుకురానని చెప్పాం. తీసుకురానని చెప్తే బాబు ఏంది అది రాడ్స్ అవి స్క్రూ డ్రైవర్స్ ఉన్నాయి ఎక్కడ అంటే ఏం మాట్లాడలేదు. తను ఏమైనా అఫెన్స్ చేశాడంటే ఏం లేదు సార్, అసలు ఏం మాట్లాడలేడు, అసలు ఏమేందో చెప్పరా బాబు ఏం మాట్లాడలేదు అంటే అప్పటికే 4:30 అయింది. సరే మా ఒక 1 hour తర్వాత మాట్లాడదామని చెప్పేసి మాట్లాడితే లేదు సార్ నేను మా సొంత ఫాదర్ని చంపేశాను, బ్రదర్ని చంపేశాను. అసలు ఎందుకు చంపేస్తామంటే ఏం చెప్పట్లేడు. అసలు ఏ ఊర్రా బాబు ఏందని కనుక్కుంటే అక్కడ ఎస్ఐ గారితో మాట్లాడాను. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్, ఇది ఎగ్జాక్ట్ పొల్యూషన్ నాకు ఐడియా లేదు. మా బ్యాచ్మేట్ ఎస్ఐ ఉండే, ఇట్లా పలానా పేరు చెప్తున్నాడు, వాడు ఇట్లా చంపేసినాడు అన్న, వాడు ఇప్పటికే 3 చంపేసిండు, ఒక 2 దగ్గర 40-45 days నుంచి ఊర్లో ఎవరికి నిద్ర లేదు, మేము గిట్ట వాని కోసమే తిరుగుతున్నాం అని చెప్పేసి. ఇతరుని అడిగితే ఎందుకు చంపేసేవారు బాబు మీ అన్నంటే, సార్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి నన్ను వాళ్ళు కామెంట్ చేస్తుంటే ఈయన గిట్ట వాళ్ళతో పాటు కూర్చొని నవ్వుతున్నాడు, నేను అక్కడ అట్టయి వాళ్ళ ఫ్రెండ్ని మా అన్నని గిట్ట చంపేసిన, మా అన్నని చంపుతుంటే మా నాన్న చూసిండు, ఆ బండరా వేసి మా నాన్న గిట్ట చంపేసిన, వీళ్ళని 2-3 ఇంకా చంపేస్తాను. అప్పుడు నాకు అర్థమైంది వీడు ఇంత సింపుల్గా ఉన్నాడు కానీ చాలా వైలెంట్ ఉన్నాడు సార్ తను. మేము తర్వాత ఏంటంటే ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అటెంప్ట్ అని చెప్పేసి థెఫ్ట్ అటెంప్ట్ చేసిన కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపిస్తుంటే మా కానిస్టేబుల్ చెప్పినట్టు రిమాండ్ వెళ్ళేటప్పుడు మీ ఎస్ఐ గారు గిట్ట నన్ను చూసి నవ్వుతున్నాడు, తర్వాత చూస్తానన్నాడు. నేను అప్పుడు భయపడ్డా, ఇదేదో కొంచెం ఏదో ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంది కానీ డైలీ పిస్టల్ క్యారీ చేసిన ఒక 1 month వరకు. జైలర్ గారికి అనుకుంటే ఏం సార్ ఆయన రిలీజ్ అయ్యాడా ఏందని చెప్పేసి అంటే లేదు రవి రీసెంట్గా హ్యాంగ్ చేసుకొని చనిపోయాడని. ఆయన చనిపోవడం దురదృష్టం కావచ్చు, కానీ రకరకాల మనుషులు వాళ్ళ క్రూరత్వం అనేది వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం ఇమాజిన్ చేయలేము, యాంటిసిపేట్ చేయలేము కొన్ని సందర్భాలు. అదొకటి అంటే భయం అని కాబట్టి మనం వీఆర్ ఆల్సో పోలీస్, కానీ మనకిటే ఉంటాయి కదా సార్, సొంత తల్లిదండ్రులనే చంపేశారనే. I dream this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.
సార్